హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఈ ప్రపంచంలో మనకు కనిపించని చాలా కథలు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు వినబోయేది నిజంగా జరిగిన భయంకర సంఘటన. మరి ఈరోజు స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. రవి మరియు అజయ్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఒకరోజు అజయ్ ఒక పని మీద బయటికి వెళ్తున్నప్పుడు రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో అజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ వార్త విన్న రవి చాలా షాక్ అయ్యాడు. 2 రోజుల తర్వాత రాత్రి రవి ఒంటరిగా తన ఇంట్లో ఉన్నాడు. సరిగ్గా 1 గంట అయ్యింది. అప్పుడే రవి ఫోన్లో వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది. అతను ఫోన్ తీసుకొని చూశాడు. ఆ నోటిఫికేషన్ చూసి అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ మెసేజ్ వచ్చిన నంబర్ అజయ్ నంబర్. రవి ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా పాసిబుల్ అనుకున్నాడు. అతని చాట్ ఓపెన్ చేశాడు. అందులో ఒక మెసేజ్ ఉంది. రవి, నువ్వు నన్ను మర్చిపోయావా? రవి చేతులు కంపించాయి. అతను రిప్లై ఇచ్చాడు. ఎవరు మీరు? అజయ్ చనిపోయాడు. కొన్ని సెకండ్స్ తర్వాత రిప్లై వచ్చింది. అవును, నేను చనిపోయాను. కానీ నీతో ఒక పని ఉంది. రవికి చాలా భయం వేసింది. అతను వెంటనే ఫోన్ కాల్ చేశాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కొన్ని సెకండ్స్ తర్వాత మళ్ళీ మెసేజ్ వచ్చింది. రవి, నువ్వు నన్ను చివరిసారి చూడాలనుకుంటున్నావా? రవి రిప్లై ఇవ్వలేదు. అప్పుడు ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో చూసి రవి గుండె ఆగిపోయినట్టయింది. ఆ ఫోటోలో రవి ఇంటి బయట గేటు కనిపిస్తోంది. అంటే ఆ ఫోటో ఇప్పుడే తీసినట్టుంది. రవి వెంటనే బయటకు వెళ్ళి చూశాడు. కానీ బయట ఎవరూ లేరు. అతను భయంతో ఇంట్లోకి వచ్చాడు. అప్పుడే మళ్ళీ మెసేజ్ వచ్చింది. నేను బయట కాదు, ఇంట్లోనే ఉన్నాను. రవి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను ఇంట్లో ప్రతి రూమ్ చూశాడు. ఎవరూ లేరు. అప్పుడు మళ్ళీ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఈసారి వాయిస్ మెసేజ్. ఆ వాయిస్ మెసేజ్లో, రవి, నువ్వు నాకు ప్రామిస్ చేశావు, గుర్తుందా? రవికి వెంటనే గుర్తొచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు సరదాగా ఇలా అనుకున్నారు. మనలో ఎవరు ముందుగా చనిపోయినా మిగతా వాడిని తీసుకెళ్ళాలి అని. రవి గుండె వేగంగా కొట్టుకుంది. రవి, నేనొచ్చాను, నువ్వు కూడా రావాలి. రవి భయంతో ఫోన్ పడేశాడు. ఇంట్లో లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. ఇంటి లోపల పూర్తిగా చీకటిగా ఉంది. కొన్ని సెకండ్స్ తర్వాత రవి వెనక ఎవరో నడిచిన శబ్దం. ఆ శబ్దం నెమ్మదిగా అతని దగ్గరికి వస్తోంది. రవి నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక నల్లని నీడ నిలబడి ఉంది. ఆ నీడ దగ్గరికి వచ్చింది. రవి ఫోన్ నేల మీద పడిపోయింది. ఆ ఫోన్లో చివరి వాట్సాప్ మెసేజ్ కనిపిస్తోంది. ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రెండ్స్.